సార్ కాస్మిక్ సెలబ్రేషన్స్ ఏం చెప్పారంటే నీ బర్త్డే ఎప్పుడు మేడం అని అడిగారు. సార్ అంటే సెప్టెంబర్ 12 సార్ అని చెప్పాను. చెప్తే 11, 12, 13 సెప్టెంబర్లో మనం ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటాము, 3 రోజుల పాటు మేడం సెలబ్రేషన్స్ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటాము అని చెప్పారు. అయితే నేను దాన్ని నా పుట్టినరోజు సెలబ్రేషన్ అట్లా కాకుండా నేను కాస్మిక్ సెలబ్రేషన్స్, ఎందుకంటే నాకు తెలుస్తుంటుంది నా సెలబ్రేషన్ అక్కడ నా పుట్టినరోజు సెలబ్రేషన్ హాస్టల్ వర్డ్స్లో కూడా జరుగుతూ ఉంటుంది, అది నాకు కనపడుతూ ఉంటుంది అనమాట. అలా ఎప్పటికప్పుడు తెలియజేస్తారు, ఒక ఐరావతం మీద ఎక్కించి తిప్పుతూ ఉంటారు, ఏమేమో చేస్తుంటారు. అయితే నేను అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా సార్ చెప్పిన దాని మీద ఇక్కడ సెప్టెంబర్లో పెట్టడం జరుగుతుంది. అట్లా మనం డిసెంబర్లో ధ్యానమా చక్రము కడతారు. ఇట్లా అన్ని చోట్ల అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే అన్నదానము దగ్గర ఇక్కడ ప్రతి చోట ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఈసారైనా అంతే 7 రోజుల పాటు ఉండే వాళ్ళకి ఇక్కడ ఫ్రీ, అన్నీ ఉచితం. 1 రోజు 2 రోజులు వచ్చిపోవటం కాదు, అప్పుడు మాత్రం ఫ్రీలే. అలా ఎందుకు పెట్టానంటే కనీసం 7 రోజులు ఉండాలి ఇక్కడ అని. కాబట్టి 7 రోజుల పాటు ఇక్కడ ఉండే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది అంతా. ఎందుకంటే మీరందరూ ఎక్కువ ఉపయోగించుకోవాలని ఇక్కడ పెడుతున్నాం మేము ఫ్రీగా. మాకు ఇప్పుడు ఇలా ఫ్రీ ఇవ్వడం కూడా ఇది ఇప్పుడున్న టైంలో స్లాబ్లు పడుతున్నాయి, చాలా కష్టం. అయినా సరే నేనేం చేస్తానంటే ఎట్లా జరిగేది అలా జరుగుతుంది. ఎందుకంటే మనం ప్యూరిటీగా ఉంటే అన్నీ జరుగుతాయి, మనము ప్యూరిటీగా ఉంటే అన్నీ జరుగుతాయి. ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతుంది. ఇప్పటి వరకు అంతే జరిగింది. నేను ఏది కూడా డబ్బులుని కట్టడం కాదు ఇక్కడ అంతే, ఒక భాండాకారం వస్తుంది, వస్తాం అంతే. అర్థమైందండి? పత్రిసారి దగ్గర నేర్చుకుంది అది. నేను అదే చెప్తాను పత్రిసారికి, సార్ అందరూ ఏమో మనకు పోలే డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు బయట అని చెప్తే నవ్వాడు పెద్దగా. అవి సార్ ఇంతే చెప్పాను నేను, వెనకాల మాకు పెద్ద భాండాగారం ఉంటుంది, అప్పుడప్పుడు వేసేస్తామని చెప్పాను నేను ఆయనకు. ఆయన ఎంత హ్యాపీగా నవ్వారనమాట. ఏంటంటే ఇక్కడ డబ్బులు ఉండవు, డబ్బులుండి కట్టడం ఎవరు కట్టలేరు, డబ్బులున్నోడు ఎవరు ఇట్లాంటివి చేయలేరు. డబ్బులు లేకుండా కట్టడం అనేది పిలుగుల మాస్టర్ల యొక్క గొప్పతనం. అన్ని చోట్ల ఇంత పని చేస్తున్నారంటే డబ్బులు ఉండి కాదు, డబ్బులు లేకుండానే మొదలు పెట్టేస్తారు, అది అయిపోతుంది. అలా చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఏది మొదలుపెట్టినా ఇప్పుడు ఇది కూడా మొదలు పెట్టేటప్పుడు నా దగ్గర అసలు లేవు, కానీ మాస్టర్ చెప్పారు, ఆ రోజే మొదలుపెట్టా. రఘురామ్ ప్రసాద్ గారు అన్నారు, అసలు డబ్బులు లేకుండా ఎలా మొదలు పెడతారు మేడం, కొబ్బరికాయ కొడదామంటావు, శంకుస్థాపన అంటావు, ఎలా మొదలవుతుంది అట్లా అని అంటే అదంతా నాకు తెలియదు. ఇవాళ పని ఇవాళ చేయాలంతే, రేపటి పని రేపు చేయాలి. ఇవాళ కొబ్బరికాయ కొడదాం, రేపు ఏమైతే చూద్దాం, ఎల్లుండి ఏమైతే చూద్దాం. లేకపోతే ఇప్పుడు అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం, కానీ మన జన్మ ప్రణాళిక ఎట్లా ఉండాలి, ఎలా తీర్చిదిద్దుకోవాలనేది మాత్రం ఎవరు చూడరు కదా. ఇప్పుడే అన్నీ. మరి ఆ జన్మ ప్రణాళిక మళ్ళీ భవిష్యత్తు ఎలా ఉండాలి, భవిష్యత్తులోకి వెళ్ళి చూడటం కాదు, మనము భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటే ధ్యానం చేస్తుంటే అన్నీ సక్రమంగా అన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. అది ధ్యానం ఎంత గొప్పదో నేనే ఉదాహరణ. అర్థమైందంటే ఒక గృహిణిగా ఉన్న నేను వంట చేసుకుంటే ఇంట్లో అంతే, ఇంట్లో వాళ్ళకు వంట చేసుకొని పట్టుకోవటం, చూసుకోవటం, ఇంట్లో కుటుంబం చూసుకోవటం అంతే. ఆ కుటుంబం నా కుటుంబం కదా, అన్ని కుటుంబాలు చూసుకుంటూ వచ్చాను చిన్నప్పటి నుంచి. అలా చూసి చివరికి ఏమయ్యాను, ఇక్కడ వచ్చేసి పత్రిసారి చెప్పిన నాకు ఇంటర్ గెలాక్టివ్ ఫెడరేషన్ ఇక్కడ చెప్పారు. ఆ మీటింగ్కి వెళ్ళేదాన్ని తెల్లవారుజామున, అప్పుడప్పుడు మీటింగ్లకు వెళ్తుంటే నాకు గుర్తుంటుంది. అలా వెళ్తే ఇది వాళ్ళు చెప్పారు, ఇక్కడ వెళ్ళి పిండిపోల్లో వర్క్ చేయండి, నెక్స్ట్ మీ పని అక్కడ. అప్పుడు నేరుగా వచ్చి ఇక్కడ వచ్చాను. అయితే ఈ వచ్చే ముందు పత్రిసారి చెప్పిన దాకా అంతే ఉన్నా. సార్ చెప్పారు వెళ్ళి చేయమని చెప్పిన తర్వాతనే వచ్చాను అనమాట. ఇక్కడ ఆయన చెప్పిన మాట విన్న తర్వాత 1000 ఏనుగుల బలం వచ్చింది నాకు. ఒక్క మాట చెప్పాడు అంతే, 1000 ఏనుగుల బలం వచ్చింది. ఇక్కడ వచ్చి ఉన్నాను 11 ఇయర్స్. ఇప్పుడు ఇక్కడే ఉన్నా. అన్నీ టోటల్ నా ఆస్తిపాస్తులు మొత్తం పెట్టేశాను. ఏం లేదు, ఇల్లు కూడా లేదు. అర్థమైందండి? అన్నీ పెట్టాలి. ఎందుకంటే ఇది అందరికి ఉపయోగపడాలి. నా దగ్గర డబ్బు ఉంటే నేనే తింటాను, మిగతా వాళ్ళకి ఏముంది, ఆ డబ్బు పెట్టి ఇట్లాంటి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలనేది నా లక్ష్యం. అలా నాకు సాధ్యమైన వరకు నేను చేస్తున్నాను. ఇప్పటికి కూడా 1 lakh దీనికోసం ఇస్తాను ప్రతి నెల. ఎందుకంటే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది కదా, ఆ సూత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక్కడ పత్రిసారి చెప్పేవారు, పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. అలా నేను ఇస్తూ ఉన్నాను. మళ్ళీ 1 lakh వస్తుంది మంత్లీ వచ్చే వరకు, 2వ తారీఖు కల్లా మళ్ళీ ఇక్కడ అందరికీ ఇస్తూనే ఉన్నాను.
మళ్ళీ ఇచ్చినా మళ్ళీ వస్తుంది, ఎందుకంటే మళ్ళీ వస్తూనే ఉంది, మళ్ళీ ఇస్తూనే ఉంది. అర్థమైందండి? కంప్లీట్ చేస్తున్నామా లేదు ఇక్కడ అట్లా. చాలామంది భయపడ్డారు సార్ వాళ్ళంతా. మన రఘురాం ప్రసాద్ గారు అయితే చాలా భయపడి, ఎట్లా అవుతుంది ఇంత పెద్ద ప్రణాళిక అంటున్నాయి, ఎట్లా అవుతుంది, అవన్నీ ఎట్లయినాయి అట్లా అవుతాయని నేను. అవన్నీ ఎలా అయినాయి? డైనింగ్ హాల్ అంటే డైనింగ్ హాల్ అయిపోయింది. డైనింగ్ హాల్ ఫస్టే నేను బేస్మట్టం వేసి పెట్టాను అన్నిటికంటే ముందు. అదేంటి ఏం లేదు ఇక్కడ డైనింగ్ హాల్ ఏంటని సార్ అన్నారు. అవుతాయి చూడు, అన్నీ అవుతాయి చూడు అన్న. ఎందుకంటే మనము చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా అవుతుంది. అర్థమైందా అండి? మనమే అన్నీ పత్రిసారి చెప్తారు కదా చక్కగా.